హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సెప్టెంబర్లో రిలీజ్ చేశాడు కదా. చాలామంది అప్లై చేశారండి. ఆస్పిరెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో జాబ్స్ అవి రిలీజ్ చేశాడండి. ప్రజెంట్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అవి ఇచ్చాడు రీసెంట్గానే. ఈ రోజు మార్నింగ్ అయితే మెయిల్స్ వచ్చాయి అందరికీ, అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్ చెప్పేసి మెయిల్స్ పంపారు. మీరు మీ సెంటర్ ఏంటో, మీ షిఫ్ట్ టైమింగ్ ఏంటో తెలుసుకోవడం ఎలాగో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా కూడా ఎన్టీపీసీ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీకు ఆ వెబ్సైట్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటో తెలియకపోతే కింద ఫర్గట్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీరు డైరెక్ట్గా సైట్లోకి వెళ్తారు. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది. దానికి ఓటీపీ వచ్చిన తర్వాత మీకు మెయిల్ మళ్ళీ జనరేట్ అయ్యి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పంపుతారు. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాక మీ పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ కింద చూపిస్తున్నారుగా ఆ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. క్యాప్షన్ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే లాగిన్ ఉంది కదా, లాగిన్ కొట్టాలి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు మీ ఎగ్జామినేషన్ సెంటర్ చూపిస్తుంది. సెంటర్ అంటే మీకు ఏ సిటీ మాత్రమే చూపిస్తుంది. అలాగే మీ షిఫ్ట్ టైమింగ్ చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మీకు షిఫ్ట్ టైమింగ్స్ ఇచ్చాడు కదా. అక్కడ ఏమి ఇచ్చాడు, 7:30 to 7:30 షిఫ్ట్ అన్నాడు, అలాగే 11 షిఫ్ట్ అన్నాడు, అలాగే 3 షిఫ్ట్ అన్నాడు. మీకు 3 షిఫ్ట్లు ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒకటి ఇచ్చాడండి. ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మనకు ఫస్ట్ ఏమన్నాడంటే, ఇది ఎలాంటి అడ్మిట్ కార్డు కాదు, జస్ట్ మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అండ్ ఎగ్జామినేషన్ డేట్ మాత్రమే చెప్తారు. ఇది పట్టుకెళ్తే మిమ్మల్ని ఎగ్జామినేషన్కి అలౌ చేయరు అని చెప్పేసి ఉందండి. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ హాల్ టికెట్, అంటే ఈ కాల్ లెటర్ అంటే ఆ హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ అన్న అడ్మిట్ కార్డ్ అన్న ఒకటే కదా. అది మీకు ఎగ్జామినేషన్కి 4 రోజుల ముందర మీకు రిలీజ్ అవుతుంది. అది మాత్రమే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి పట్టుకెళ్ళాలి. అందులోనే మీ రోల్ నెంబర్ అవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమన్నాడంటే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ అన్నాడండి. ఈ కాల్ లెటర్ అంటే అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకెళ్ళాలి. చేసుకెళ్తాం అంటే ఏ టైంకి పడితే ఆ టైంకి వెళ్ళిపోవడం కదండి. మీకు ఒక షిఫ్ట్ ఇస్తాడు కదా, పర్టికులర్ షిఫ్ట్. ఆ షిఫ్ట్కి మాత్రమే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఎగ్జామ్ అప్లికెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళాలండి. ఆధార్ కార్డ్ ఒకటే మెన్షన్ చేశాడు. మరి ఇక్కడ ఆధార్ అయినా పాన్ కార్డ్ అయినా ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళచ్చు. కానీ ఇక్కడ ఆధార్ మెన్షన్ చేశాడు కాబట్టి ఆధార్ కార్డే పట్టుకెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, ఆధార్ చాలా మంది బయోమెట్రిక్ లాక్ చేసుకుంటారండి. అది మీ ఆధార్ లాక్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లాక్ చేసుకుంటే కనుక వెంటనే అన్లాక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుంది. బయోమెట్రిక్ వేయాల్సి వచ్చినప్పుడు మీ ఆధార్ లాక్లో ఉంటే కనుక బయోమెట్రిక్ పడదండి. అప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వరు మీకు. సో ఒకసారి చెక్ చేసుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా అన్లాక్ చేసుకుని ఉందో లేదో చేసుకుని వెళ్ళండి. హాల్ టికెట్స్ మాత్రం ఎగ్జామ్కి 4 days ముందర రిలీజ్ అవుతాయి మీ షిఫ్ట్కి. ఒకసారి షిఫ్ట్ను ఎగ్జామినేషన్ సెంటర్ అది చెక్ చేసుకుని దాన్ని బట్టి మీ ట్రావెలింగ్ అది అరేంజ్మెంట్స్ అవి చేసుకోండి. చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు సెంటర్స్కి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.